రాష్ట్రంలో తాను యజ్ఞంలా పాలన చేస్తుంటే కొందరు భూ బకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా కేసులు వేస్తూ ఆటంకం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, కేవలం మేనేజ్మెంట్కు మాత్రమే అప్పగించామని స్పష్టం చేశారు. రిషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ రంగురాళ్లపై బొమ్మల కోసం 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజైనా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్ట్ తయారీ యార్డును సందర్శించారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే కొందరు రాక్షసులు వివిధ రూపాల్లో అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ కంపెనీలకు భూములు ఇస్తే కేసులు వేస్తున్నారని, కానిస్టేబుళ్ల నియామకాలపైన కోర్టులకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీలో మెడికల్ కాలేజీలు కడుతుంటే ప్రైవేటు పరమని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. యోగా మన భారతీయ సంపద. యోగాకు ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని అన్నారు. ప్రపంచం గుర్తించేలా, వైజాగ్ పేరు మారుమోగేలా యోగా డే నిర్వహిస్తే దానిపైన తప్పుడు ఆరోపణలతో విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖను గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా వారు చేస్తే ఏఐ డేటా సెంటర్, యోగా క్యాపిటల్గా మేము తయారు చేశామని, గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు వనంగా మార్చామని తెలియజేశారు. నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేట్కి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన కృపా ప్రాంగణం పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నిర్వాహకులు మరియు భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందిస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజల సేవలో ఉంటారని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపా సమాజం వారి కృపా ప్రాంగణం పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కృపా సమాజం ఆధ్వర్యంలో కృపా ప్రాంగణం పునర్నిర్మాణం చేసి ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. 7 నెలల్లోనే కృపా ప్రాంగణాన్ని కలసికట్టుగా పునర్నిర్మించడం దేవుడి ఆశీస్సులతోనే సాధ్యమైందని చెప్పారు. అందరూ ఐక్యంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. అనంతరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్లకు మంత్రి చేతుల మీదుగా నూతన వస్త్రాలను అందజేశారు. క్రిస్మస్ మాసం వస్తుంది. మనం మన ఇంటి పక్కన వాళ్ళకి సహాయపడదాం. దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్నవారికి సహాయపడదాం, మన గ్రామంలో ఉన్నవారికి సహాయపడదాం. కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు, కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం. 2019లో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు, కానీ ఆ రోజు కూడా నేను అనుకున్న పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మీరు అందరూ గమనించారు, నేను ప్రచార ఆరబాటం చేయను, మనసులో ఏది అనుకుంటే అది చేయాలని కోరుకునే వ్యక్తిని. అట్లనే పని చేస్తాను. ముందు ముందు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం. నేను గ్రామాలు సందర్శించినప్పుడు మీరందరూ కమ్యూనిటీ హాల్లో శ్మశానాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కోరటం జరిగింది. ఇప్పటికీ మీరు చూసుంటారు, కమ్యూనిటీ హాల్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం.
శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ నన్ను గతంలోనే కోరారు. ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. నాడు నేడు ఎప్పుడు మంగళగిరి ప్రజలు సేవలో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీ అందరికి హామీ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే జగన్ పని అని మంత్రి సవిత విమర్శించారు. జగన్ ఇంకా భ్రమంలోనే జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మద్దతిస్తారు, కానీ గల్లీలో మాత్రం డ్రామాలాడుతారని విమర్శించారు. కోడికత్తి గులకరాయి డ్రామాలాడిన జగన్ ఇప్పుడు సంతకాల డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా పాత భ్రమల్లోనే బతుకుతున్నారని రాష్ట్ర మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సంజీవ్ రెడ్డి సవిత మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదోవ పట్టించి డైవర్షన్ రాజకీయం చేయాలని ఆయన చూస్తున్నారని, కానీ ప్రజలే ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో జగన్వి అన్ని పచ్చి అబద్దాలే అని, మీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో పీపీపీ మోడల్కు మద్దతు తెలుపుతూ సంతకాలు పెడతారు, కానీ మీరు మాత్రం ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. పీపీపీ మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఈరోజు ప్రజలందరికీ క్లారిటీ ఉందన్నారు. గతంలో కోడి కత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలతో ప్రజలను నమ్మించవచ్చని భావించారని, ఇప్పుడు మళ్లీ కోటి సంతకాలు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు. గతంలో మిమ్మల్ని నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు ఈసారి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ మాటల్లో వాస్తవం లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ఈరోజు మీరు కోటి సంతకాలు కూడా పెద్ద డ్రామా, మీరు కోడి కత్తి డ్రామా ఆడడం తెలుసు, గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు. ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అదే నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారో, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో, ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు. మరి మీరు ఖర్చు పెట్టింది 1550 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారా తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు. రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి కల్లా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని తోట్లవొల్లూరు మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పామరు ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి తోట్లవొల్లూరు గ్రామంలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోత కోసి కుప్పనూర్పిడి చేస్తున్న రైతులు, కళ్ళాల్లో ధాన్యం ఆరబోసిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. రైతుకు మేలు జరగాలని కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటామని, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 28,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. సంక్రాంతి కల్లా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎప్పటికప్పుడు రైతాంగ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామని అన్నారు. రికార్డు స్థాయిలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి 11 ట్రైన్లు పెట్టి ధాన్యం ఇతర జిల్లాలకు తరలించారని తెలిపారు. జిల్లాలో మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో 106 మిల్లుల నిర్వాహకులు కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. దాదాపు 1,63,00,000 ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజుకి కొనుగోలు చేశాం. అందులో పామర్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతోటి విలువగల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ వివరాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి. ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ధర,
ఖచ్చితంగా మీకు 1792 రూపాయల చొప్పున 75 కిలోల బస్తాకి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. రైతు సహాయ కేంద్రాల్లో మీ తేమ శాతం నమోదు చేసుకొని డైరెక్ట్గా ఏ మిల్లుకి వెళ్ళాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేసాం. గోతాల విషయంలో కానివ్వండి, లారీల విషయంలో కానివ్వండి, ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి, చివరికి రైతు ఖాతాల్లో ఒకే రోజులో 24 గంటల లోపే డబ్బు జమ అవడం అనేది మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా రైతాంగానికి దోహదపడుతోంది. పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయని, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయని వివరించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి 2 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెస్ట్ను బెస్ట్గా మార్చేందుకు ఒక ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందించామని, అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల హామీల్లో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయని, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే పనులు వేగవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ డెవలప్మెంట్ టీమును స్థానిక శాఖలతో సమన్వయం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. నిధుల కొరత ఉన్న చోట ఇప్పటికే CSR నిధులను ఉపయోగించామని, అవసరమైతే మరిన్ని సంస్థల నుంచి నిధులు సేకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యంగా ఏంటంటే విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలని ప్రయత్నం. ఆల్రెడీ 60 నెలల్లో 18 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా స్పీడ్గా పెంచాలని చెప్పి ప్రయత్నంగానే ఈరోజు మీటింగ్ పెడతాం జరిగింది. చాలా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా చాలా చక్కగా కమిట్ చేశారు. అన్ని విషయాల్లో కూడా సుజనా ఫౌండేషన్ నుంచి కూడా చేసే వాళ్ళందరూ కూడా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో ఇక నుంచి ఇంకా కొంచెం వేగవంతంగా చేసి, ఎందుకంటే దసరా ఎప్పుడు వస్తో మనకు ముందే తెలుసు, రంజాన్ ఎప్పుడు వస్తో ముందే తెలుసు, క్రిస్మస్ ఎప్పుడు వస్తో ముందే తెలుసు. వాటికి అవసరమైన ముందే ప్రోయాక్టివ్గా చేయాలనే ఉద్దేశాన్ని ట్రస్ట్ చేశాము. ఎందుకంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో అనే సిద్ధాంతం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. మన భారత రాజ్యాంగంలో కూడా అదే చెప్తున్నారు, ప్రాసెస్ బేస్డ్ డెసిషన్స్ తీసుకోవాలి అని. దానికి అనుగుణంగా ఈరోజు మీటింగ్ పెడతాం జరిగింది. చాలా బాగా జరిగింది. కర్బన రహితంగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పిలుపునిచ్చారు. మున్సిపల్ యాక్ట్లో మార్పులు చేసి కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్ వాడాలనే నిబంధనను తీసుకువచ్చామన్నారు. నగరంలోని MG రోడ్ వినంత హోటల్ నందు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వాలడిక్టరీ కార్యక్రమం 2025 స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ సెరమనీ, షార్ట్ వీడియో కాంపిటీషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విచ్చేశారు. విజయానంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధన పరిరక్షణలో గత 4 ఏళ్లుగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోందని, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. 2015లో హుదూద్ తుఫాన్ తర్వాత వైజాగ్ నగరంలోని స్ట్రీట్ లైట్లన్నింటినీ LED లైట్లుగా మార్చామని, దీనివల్ల దాదాపు 45% వరకు ఇంధన పొదుపు సాధ్యమైందన్నారు. ఈ లైట్లను రిమోట్ ద్వారా మానిటర్ చేయడానికి బాక్సులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన BEE భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్లకు పైగా ఇళ్లలో LED బల్బులను పంపిణీ చేశామని, దీనివల్ల 30% విద్యుత్తు ఆదా అయిందని అన్నారు. ఫ్రిక్షన్ లేని ఎనర్జీ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ మోటార్లను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో ఇంధన పొదుపును ప్రోత్సహించామని చెప్పారు. ఇండస్ట్రీలలో పెర్ఫార్మెన్స్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమును విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. మున్సిపల్ యాక్టులో మార్పులు చేసి కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్ వాడాలనే నిబంధనను తీసుకువచ్చామని, ఇప్పటికే 2000 నుండి 3000 భవనాలను గ్రీన్ బిల్డింగ్స్గా గుర్తించామన్నారు. రాష్ట్రంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించి నెట్ కార్బన్ జీరో చేయాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్రాన్ని కార్బన్ రహితంగా నెట్ జీరో కార్బన్గా చేయాలనేదే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వీళ్ళందరూ, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ ESL అని, ఎనర్జీ ఎఫిషియన్సీ సిస్టమ్స్ లిమిటెడ్ అని, ఇటువంటి కంపెనీలు ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ESL అనే కంపెనీ అయితే అన్ని పబ్లిక్ సెక్టర్స్ కలిపి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే అన్ని
పబ్లిక్ సెక్టర్స్ కలిపి వాళ్ళు మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ ఎనర్జీ సేవింగ్ ఉండాలి అని. సో ఆ ఈఎస్ఎల్ తర్వాత ఎనర్జీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థే. ఈ 2 సంస్థలతో కలిపి మనము మొత్తం రాష్ట్రంలోనే ఒక 2 కోట్లకు పైగా ఇళ్లలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్ఈడి బల్బులుగా మార్చడం జరిగింది. ఆ రకంగా కూడా మనం ఎనర్జీ సేవింగ్ చూసుకుంటే అప్పుడు కూడా మనకు 30% వరకు వచ్చింది. దాంతో ఆగకుండా మనం ఏం చేసామంటే ఆ తర్వాత కంటిన్యూయేషన్లో ఎనర్జీ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా ట్రై చేసాం. అంటే ఈ ఫ్రిక్షన్లెస్ మోటార్స్ చేయడం ద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఎనర్జీ సేవింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సైమల్టేనియస్గా ఇండస్ట్రీలో ప్యాట్ స్కీమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. PAT అని పర్ఫార్మెన్స్ అండ్ అప్రైజల్ అండ్ ట్రేడ్ అని ప్యాట్ స్కీమ్ అని. ఆ ప్యాట్ స్కీమ్స్ సైకిల్లో ఈచ్ సైకిల్లో కొన్ని ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేసి ఆ ఇండస్ట్రీస్లో వాళ్ళ వేస్ట్ హీట్ని మనం రికవర్ చేసి ఆ వేస్ట్ హీట్ ద్వారా ఎనర్జీ సేవింగ్స్ తీసుకురావడం, అలాగే ఉన్న సిస్టమ్స్ని కొద్దిగా ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మార్చడం ద్వారా ఆ ఇండస్ట్రీలో ఒకవేళ ఇంతకుముందు వాళ్ళు ఒక 1 మిలియన్ యూనిట్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే దాన్ని ఒక 7 లక్షలకో 6 లక్షలకో తగ్గించడము ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఆ ప్యాట్ సైకిల్ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే దాదాపు మనకి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ఇండస్ట్రీస్ను కవర్ చేసుకుంటూ మనం ప్యాట్ సైకిల్ 3 సైకిల్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా దాన్ని ప్యాట్ సైకిల్లో సక్సెస్ను మనం ఏ రకంగా చూస్తామంటే మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ అంటాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎటువంటి ఉపయోగం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకువచ్చారని కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. దీనిలో కార్మికులకు గాని రాష్ట్రాలకు గాని ఎటువంటి హక్కులు లేవన్నారు. గతంలో కనీసం 100 రోజులు పని పేరుతో 50 రోజులన్నా కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ పనులకు ఆటంకమని చెబుతున్నారని, అలాంటిదేమీ లేదని అనేక నివేదికలు పరిశోధనలు బయటపెట్టాయని రాఘవులు తెలిపారు. గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్లు దోచుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారాయన. పథకంలో నిధుల వాటా గతంలో కేంద్రానికి 90%, రాష్ట్రానికి 10% వాటా ఉండేదని, కానీ ఇప్పుడు 60-40%గా మార్చి రాష్ట్రాలపై భారం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఆకలి చావులు, వలసలు నివారించేందుకు ఉపయోగపడిన ఈ చట్టాన్ని రద్దు చేయటం వల్ల మళ్లీ ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. నార్మేటివ్ అలొకేషన్ అంటే డిమాండ్ను బట్టి అలొకేషన్ కాదు, నార్మేటివ్ అలొకేషన్. ఈ నార్మేటివ్ అంటే ఏమిటో చెప్పలా. అంటే కొలబద్దలు పెడతారు. మీ దారిద్ర్య రేఖ ఎంత ఉన్నారు, మీ జనాభా ఎంత ఉన్నారు, మీ జిఎస్డిపి ఎంత ఉంది, కాబట్టి మీకు ఎంత కేటాయిస్తామని చెప్పేసి నార్మేటివ్ అలొకేషన్ అని చెప్పేసి ఇట్ ఈజ్ నాట్ నార్మేటివ్ అలొకేషన్, ఇట్స్ ఏ పొలిటికల్ అలొకేషన్. వారి రాజకీయ అవసరాలను బట్టి ఈ కేటాయింపులు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ని పూర్తిగా ఒక రాజకీయ స్కీమ్గా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాదు, ఒక పొలిటికల్ స్కీమ్గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక ప్రమాదకరమైన అంశం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 22వ తేదీ అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకి పిలిపించాము, అన్ని 10 వామపక్ష పార్టీలు. దీని తర్వాత ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు, దీన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలని, అలా ముఖ్యంగా వ్యవసాయ కూలీ సంఘాలు, దళిత సంఘాలు, బలహీన వర్గాలకు సంబంధించిన మేధావుల్ని, దీని మద్దతునిస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేటువంటి మేధావులను వీళ్ళందరినీ కూడా పిలిచి విస్తృత ప్రాతిపదిక మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నెలలోపు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణకు మేము పూనుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టపడి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తుంటే జగన్ అండ్ కో విషం కక్కుతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. పరిశ్రమలకు భూములిస్తే తప్పేంటని సాక్షాత్తు హైకోర్టు అక్షింతలు వేసినా వైసీపీ నేతలకు సిగ్గురాలేదని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాల పట్ల ఆగ్రహంతోనే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 500 కోట్ల ప్రజాధనంతో ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవన్ జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం 5 లక్షల ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకొని ఈరోజు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలు ఇలాగ అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది. ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కోర్టుకు వెళ్తూ ఉంది. టీసీఎస్ విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు అక్షంతలు కూడా వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా రాయటం పెడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారిన, డ్రగ్స్ బారిన పడి తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి? స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నేడు ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తమతో పాటు చుట్టుపక్కల వారికి కూడా నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన పెంపొందించడంలో తమ వంతు కృషి చేస్తామని పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి కెరియర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ విశేష స్పందన లభించింది. మండల స్థాయిలోని 125 పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వివిధ విభాగాలకు సంబంధించిన ప్రదర్శనలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ కెరియర్ ఎక్స్పో విద్యార్థులకు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభించింది. విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్కు దిశానిర్దేశం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలోని 125 పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వివిధ విభాగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, వృత్తి అవకాశాలకు సంబంధించిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. ప్రాజెక్టుల వివరణలో వారు చూపిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కెరీర్ ఎక్స్పో విద్యార్థులకు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలియజేశారు. భవిష్యత్తులో వారు ఎంచుకునే కెరీర్ మార్గాలపై స్పష్టత కలిగేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు కెరీర్పై అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. వాళ్ళు 9th, 10th పిల్లలకి ఈ ఫెస్ట్ అనేది ఏర్పాటు చేశారు. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అవే కాదు మిగతా ప్రొఫెషన్స్ కూడా ఉన్నవి, వాటిల్లో కూడా మనం వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా కోసం అనేది ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి 25 మండలాల్లో నుంచి వచ్చిన కృష్ణా జిల్లా 25 మండలాల్లో ప్రథమంగా నిలిచిన పాఠశాలని ఇక్కడికి అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో పిల్లలకి ఏమవుతుందంటే సివిల్స్, మెకానిక్, ఈసీ ఇవే కాకుండా మిగతావి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఇంకా క్రియేటివ్ ఐడియాస్, ఇలా ఎన్ని ఛానల్స్ ఉన్నవి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసం అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఇది అద్భుతంగా ఉంది. ఇది పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇలాంటి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సమగ్ర శిక్ష
కృష్ణా జిల్లా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున. విద్యార్థులు చిన్ననాటి నుండే విలువలను నేర్చుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్థి నల్లూరి వెంకట జగదీష్ అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలని సూచించారు. పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా శ్రమించాలని కోరారు. పడమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో హైస్కూల్కు సంబంధించి యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. స్పోర్ట్స్ డేకు ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి మరియు పాఠశాల మొదటి విద్యార్థి నల్లూరి వెంకట జగదీష్, గౌరవ అతిథిగా డాక్టర్ భీష్మా చౌదరి దోనేపూడి విచ్చేశారు. ఈ స్పోర్ట్స్ డేకు అత్యంత కళాత్మకంగా పాఠశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటం నమూనా వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తిని ఉద్దేశిస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి, నాగరికత, వారసత్వం, ఆచార సంప్రదాయాలకు, పండుగలకు సంబంధించిన అంశాలు ఈ స్పోర్ట్స్ డేలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథి ఎన్ వెంకట జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే విలువలను నేర్చుకోవాలని సూచించారు. పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని, అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా శ్రమించాలన్నారు. గౌరవ అతిథి డాక్టర్ భీష్మా చౌదరి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడలను కూడా అలవర్చుకోవాలని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల మానసిక వికాసానికి, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్పరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గల సంస్కృతి, నాగరికత, వారసత్వం, సంప్రదాయాన్ని అందరికీ తెలియజేసే విధంగా వివిధ ప్రాంతాల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను ప్రధానంగా తెలియజేయాలని ఈ సంవత్సరం లక్ష్యాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి కేవలం విద్యను అందించడమే కాకుండా రాష్ట్ర, దేశ కీర్తి వైభవాలను కూడా మన ముందు తరాల వాళ్లు మనకు అందించిన, చూపించిన మార్గం గురించి, సామాజిక అంశాల గురించి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పరుగు పందాల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు పతకాలను, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ మోంటీ, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ బాలారెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె జానకిరాములు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీపీపీ పేరుతో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చవద్దని హితవు పలికారు. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఏపీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె జానకిరాములు, పిఎస్యు జాతీయ ఉపాధ్యక్షులు కె సుబ్బారాయుడు, యూటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 590 జీవో ద్వారా వైద్య విద్యను దోపిడీ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 17 మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్పీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ జీవోలను రద్దు చేయాలి, రద్దు చేయడానికి మనం పోరాటం చేయాలి. మా ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీ నిర్మిస్తామని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత 590 జీవో తెచ్చారు. 590 జీవో తీసుకొచ్చి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలను 60 సంవత్సరాలు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద లీజుకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఓ కుతంత్రంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వైద్య విద్యకు దూరం చేసే విధంగా అంగట్లో సరుకులాగా అమ్ముకునే పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క ఉన్నత చదువులకు బాసటగా ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో డేటా తప్పించుకొని వాళ్ళందరికీ కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల విద్యార్థి యువజన సంఘం, అదేవిధంగా మా యొక్క ప్రయాసం, మరి చట్టం తీసేయాలంటే రాష్ట్రాల మీదుగా వేయాలా. కాబట్టి రాష్ట్రాలు 40%, కేంద్రం 60% ఇచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీని కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పేదలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు పెట్టాలనుకుంటే, వాళ్ళు చట్టం తీసుకురావాలనుకుంటే పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం ఈ స్కీమ్ని తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. ఉపాధి హామీని అట్లే కొనసాగిస్తూ ఇప్పుడు కొత్త చట్టాన్ని పట్టణ కేంద్రాలకు విస్తరింపజేయమని చెప్పేసి మా యొక్క డిమాండ్గా తీసుకుంటున్నాం.
యేసుక్రీస్తు బోధించినట్లుగా దీనుల పట్ల దయచూపి బాధపడుతున్న వారికి తోడుగా నిలిచినప్పుడే యేసుక్రీస్తు జననం మన జీవితాల్లో సజీవమవుతుందని అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్ తెలియజేశారు. ఈ క్రిస్మస్ మనందరికీ శాంతిని, ప్రేమను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. నగరంలోని గవర్నర్పేట సివిల్ కోర్టు నందు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాషా మరియు జనరల్ సెక్రటరీ కెవి రంగారావు నాయకత్వంలో క్రైస్తవ న్యాయవాదుల మద్దతుతో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్, 3వ అదనపు జిల్లా జడ్జి భాస్కర్రావు, కమర్షియల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి, 12వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, 7వ అదనపు జిల్లా జడ్జి అబ్రహాం, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ బెజవాడ రాధారాణి వంటి అనేక మంది న్యాయ వ్యవస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రఖ్యాత మతాధికారులు రెవరెండ్ సిఎల్ జాస్పర్, రెవరెండ్ రాజశేఖర్ చాట్ల, రెవరెండ్ దేవదానం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రేమ, కరుణ, క్రమ, మానవాళికి చేసే సేవ అనే విలువలను హైలైట్ చేస్తూ యేసుక్రీస్తు స్ఫూర్తిదాయకమైన సందేశాలను వివరించారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాషా మాట్లాడుతూ న్యాయవాదులు అణగారిన వర్గాల పట్ల కరుణ చూపడం ద్వారా మరియు బాధపడుతున్న వారికి అండగా నిలబడాలని, యేసుక్రీస్తు చేసిన బోధనను అనుసరించాలని కోరారు. దీని ద్వారా బాధలో ఉన్నవారికి న్యాయవాదులు దయ మరియు మద్దతును అందించాలని యేసుక్రీస్తు జననం చరిత్ర మనకి సూచిస్తుందన్నారు. ప్రీచర్స్ ద్వారా కాకుండా నువ్వు జీవించే విధానాన్ని బట్టి నేను ఇంకొకరు ఫాలో అయ్యే విధంగా ఉండడం. సో కాబట్టి సందేశాలు ఇవ్వడం కంటే నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుని బట్టి నిన్ను చూసి ఆ విధంగా ఉండాలి అని అనుకోవడం ముఖ్యం. కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి ఏ మతం గురించి అయినా సరే, నాట్ పర్టికులర్లీ క్రిస్టియానిటీ అని కానీ, హిందూ అని కానీ, ముస్లింలు కానీ, మనకు ఊహ వచ్చినప్పటి నుంచి వాటిని గురించి తెలుసుకుంటూనే ఉంటాం. చచ్చిపోయేదాకా కూడా తెలుసుకుంటూనే ఉంటాం. అట్లా కాకుండా కొన్నైనా జీవితంలో పాటించి పక్కన వారికి కష్టపడి పద్ధతిగా, డిసిప్లైన్గా, ఒకరికి హెల్ప్ఫుల్గా మనం నిలబడాలి. ఉన్నటువంటి ప్రిన్సిపల్స్తో ఉండాలనేది ఒకటైతే నేను నేర్చుకోగలను. ఆ స్వచ్ఛమైన మనసు అనేది మనిషిని ఇంకొక మనిషితో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.